వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము కార్తీక మాసంలో దీపదానం చేయాలంటారు. మాసంలో ఏ రోజైనా చేయొచ్చా? లేకపోతే మొదట్లోని, లేకుంటే సోమవారాలు చేయాలా? ఇలా ప్రత్యేకమైన నియమాలు ఏమైనా ఉన్నాయండి? నెల మొత్తంలో ప్రతిరోజు దీపదానం చేయొచ్చు. పురాణంలో ఇట్లా చెప్తారు. ఎలాంటి దీపాలు రమగారు? ఏం పిండి దీపం జయ, వెలిగే జ్యోతిని దానం చేసుడు అంతే. తొలి రోజు నుంచి 30వ రోజు దాకా దీపదానాలు చెప్తారు. ఎవరికండి? బ్రాహ్మడికని చెప్తారు ఎక్కువగా. అంటే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది ఎట్లా అంటే దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి ఒక దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయండి అని చెప్తారు. ఈ దానం చేయటం ఏంటంటే పిండి దీపం ఆ రోజుల్లో వెండి దీపాల హడావిడి ఎక్కడుండింది? ఈ బియ్య పిండితోటి ఇట్లా ప్రమిదలాగా చేసి అందులో ఆజ్యం నెయ్యి పోసి ఒత్తి వేసి వెలిగించి సమంత్రకంగా ఆ పురోహితుడు ఎవరున్నారో అక్కడ ఉన్న అర్చక స్వామిని మంత్రం జపించుకుని ఫలానా నేను ఈ ఫలానా ఈ కార్తీక మాసం దీంట్లో దీపదానం అహంకరిష్యే అని చెప్పించుకుని ఆయన చేతిలో పెట్టడం. దక్షిణ తాంబూలాదులతోటి ఇవ్వమంటారు. దీపం ఇచ్చి తర్వాత తాంబూలం దక్షిణ రూపాయో పావలావో అర్థం మనం శక్తి అనుసారం 100 101 అందులో పెట్టి ఇవ్వడం. ఎలాంటి ఫలితం వస్తుందని చెప్తారు? అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్తారు జయ. దీపదానం ఇచ్చినంత జ్ఞానం ఇంకేది ఇవ్వదు. జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు జ్ఞానం అంటే జయ చదువు, సంధ్య, ఐక్యూ, ఐఏఎస్, ఐపీఎస్ సీట్లు రావడమే కాదు, తెలివిగా ఉండటం కదా. ఈ తెలివి ఏమిటి? ఈ తెలివి నేను దీని తర్వాత ఏది పెట్టాలి, అన్నం ముందు పొయ్యి మీద పెట్టాక పొయ్యి వెలిగించాలా తెలివి కాదు. ఇది నేనెవరో తెలుసుకునే తెలివి. ఇప్పుడు నేనున్నాను, మనం ఉన్నాం. ప్రతి సంవత్సరము కార్తీక మాసం వస్తుంది, ప్రతి సంవత్సరము స్నానం చేస్తాం, అట వెళ్ళిపోతాం. మనం ఎందుకు పుట్టామో, ఎవరికి పుట్టామో, ఏం చేస్తున్నామో, ఏం చేయబోతామో, ముందు ఎక్కడున్నామో, తర్వాత ఎక్కడికి వెళ్తామో, అసలు ఈ శరీరం నాది 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 అనుకుంటాం. నీది అవునో కాదో, అసలు నువ్వెవరు ఇది తెలియాలి. ఆ జ్ఞానాన్ని దీపదానం ఇస్తుంది. లోపల తెలివిడిని కలిగిస్తుంది, లోపల తెరిపిని కలిగిస్తుంది, లోపలికి చూసేందుకు ఒక దృష్టిని మనకి ఇస్తుంది. మామూలుగా సాధారణంగా మనం ఏం చేస్తాం, భగవంతుడిని బయట చూస్తాం. చతుర్భుజుడైన విష్ణువు, లింగరూపిగా ఉన్న పరమేశ్వరుడు, 18 హస్తాలు కాకపోతే 8 హస్తాలతోటైనా 8 చేతులతోటైనా చక్కగా అద్భుతంగా ఉన్న స్త్రీమూర్తి స్వరూపంలో ఉన్న శక్తి స్వరూపాన్ని చూస్తాం. ఈ కంటితో చూసే ఈ ప్రతిమా విశేషం కాకుండా లోకంటితోటి చూడగలిగేది ఏముందో అది తెలుసుకోవటమే జ్ఞానం. ఈ మార్కులు తెచ్చేది, ఉద్యోగం తెచ్చేది, ప్రమోషన్ తెచ్చేది, డబ్బులు తెచ్చేది, 30 తరాల వరకు సంపాదించి దాచిపెట్టేది, ఇదంతా ఏమంటారు? సంసార తాపత్రయం అంటారు దీన్ని. ఈ తాపత్రయానికి అవతల, ఈ సంసార సముద్రానికి అవతల గట్టు ఏమిటి అనేది తెలుసుకునే జ్ఞానాన్ని దీపదానం ఇస్తుంది. అందుకని కార్తీకంలో ఈ పొద్దున్నే స్నానం చేయి. ప్రాతకాల స్నానం విశేషమైనది. మామూలుగా చూడు, రోజు స్నానం చేస్తాం కదా జయ మనం. అవునండి. బాహ్య శుద్ధి కోసం, శరీర శుభ్రత కోసం. రకరకాల మలాలు ఒంట్లోంచి బయటకు వస్తాయి, టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి చెమట ద్వారా. ఆ మట్టి, మశానం, దుమ్ము, ధూళి అన్నిటికీ గోత్రు అవుతాం. మంచం మీద పడుకుంటాం. సంసారంలో ఉండేవాళ్ళు ఏదో సంసార తాపత్రయాలు పడతారు. శుభ్రం కావాలి మనకి, అందుకని బాహ్య శుభ్రత చేసుకుంటాం. అయితే ప్రత్యేకంగా కార్తీకంలో ఏం చెప్తారు? నదీ నదాల్లో స్నానం చేయండి. అది కూడా సూర్యోదయాత్ పూర్వమే. నదీ నదాలంటే ఎక్కడెక్కడెక్కడి నుంచో వచ్చిన నీళ్లు, భూగర్భంలో పుట్టిన నీళ్లు. వాట్లల్లో ఉండే ఫ్రెష్నెస్, ఔషధ గుణాలు, పవిత్రత, కరెంట్స్ వేరేగా ఉంటాయి. ఈ సమయంలో ప్రాతకాలంలో భగవత్ ప్రార్థన చేస్తూ భగవదారాధన కోసం చేసే స్నానం బాహ్య శుద్ధికి కాదు, ఆంతర శుద్ధి కోసం, లోపల నుంచి శుద్ధి అవడం కోసం. ఈ లోపల శుద్ధి చేయబడినటువంటి వ్యక్తి ఆత్మజ్ఞానం కోసం దీపాన్ని దానం చేయాలి. చేయమన్నారు కాబట్టి నువ్వు ఏటా చేస్తారమ్మా, ఏటా చేస్తారు, కానీ జ్ఞానం కలగదు. చెయ్యటం ఇంపార్టెంట్ కాదు, తెలివిడితో చేయటం. అది మనం ఈ దీపం దానం ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకుని చేయటం, జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవటం కోసం.
భగవంతుని చేరే మార్గం ముముక్షువులుగా వెళ్ళాలి. ప్రతి వాడు చివరికి ఎప్పటికో మోక్షాన్ని పొందుతాడమ్మా. ఈ జన్మలోనే మనం పొందేస్తామా, ఇంకా ఇట్లాంటి 10, 25, 36 జన్మలు ఎత్తుతామో మనకు తెలీదు. ఎన్నిసార్లు తొండలు గాను, కుక్కలు గాను, పిల్లులు గాను, కోతులు గాను పుట్టి 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 మనిషి అయ్యామో తెలీదు. ఇందులో చీమ కావచ్చు, బొద్దిక్క కావచ్చు, ఎలుక కావచ్చు, పంది కుక్కగా కావచ్చు, ఇంకా అందరమును. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది రమ్మగారు, ఆ. దేవుడి దయ వల్ల మన అదృష్టం కొద్దీ పోయిన జన్మలో ఎలా పుట్టామో, ఎన్ని బాధలు పడ్డామో మనకి ఈ జన్మలో తెలీదు. అంతవరకు సంతోషం. తెలిస్తే చచ్చిపోతాం మనం. అంతే కదా రమ్మగారు. తెలిస్తే భవిష్యత్తులో ఏంటి తెలీదు, వెనకాల వెనకాల మన ఏంటో పూర్వ తెలీదు. జన్మలో ఏంటో తెలీదు. తెలీదు. ఇలాంటిది ఏదో ఉందని మనకి తెలుసు కదా. అది ఈ చక్రంలోంచి నన్ను తప్పించమని భగవంతుడిని వేడుకునే జ్ఞానాన్ని కలిగించడానికే దీపదానం చేయమంటారు. ఈ దీపదానానికి మీరు నెలంతా చేయొచ్చు. ఒకటి ఏమంటారు మన పర్వదినాలలో చేయొచ్చు. ఇంకొకటి, ఈ పర్వదినాలు ఏమేమి ఉన్నాయి? కార్తీకంలో 4 సోమవారాలు, 2 ఏకాదశులు, పౌర్ణమి, మాస శివరాత్రి, అమావాస్య. ఈ తిథుల్లో ఏదో ఒక తిథి నాడు ఇవ్వచ్చు. ఈ తిథుల్లో మీకు కుదరలేదు, ఏ సాధారణ తిథి నాడైనా ఇవ్వచ్చు. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి నియమమే లేదు. ఇవాళ అష్టమి, ఇవాళ దానం చేయొచ్చా? లక్షణంగా చేయొచ్చు. కార్తీక మాసం అష్టమి కూడా మంచిదే. మాసం ప్రాధాన్యత అంతేనండి. ఈ కాలం ప్రాధాన్యత. మీరు ఎన్ని దీపాలు అంటే తేపకు ఒక్క దీపం. మీరు దానం చేసినప్పుడు ఒక్క దీపము. ఒకవేళ మీరు ఘనంగా చేయదలుచుకుంటే, పురోహితుడు ఎవరికో అర్చక స్వామికి ఇవ్వదలుచుకున్నారు, ఒక వెండి దీపం తెచ్చుకోండి. చిన్న ఇంత ప్రమిదల నుంచి అంత కుంది వరకు మీ ఓపిక. బంగారపు ఒత్తులు దొరుకుతాయి, సన్నటి తీగలు అమ్ముతారు. బంగారపు ఒత్తి వేసి దాంతో కాటన్ ఒత్తి కూడా వేసేసి ముందు నెయ్యి పోయటం, ఆవు నెయ్యి పోసి ఈ ఒత్తి వేసి వెలిగించి ఆ వెలుగుతున్న దీపాన్ని దానం చేయాలి. ఇదే లెక్క. ఈ నెలలో ఏదో ఒక రోజు చేయండి. దానం చేయటమే ఇంపార్టెంట్. ఈ దానం చేసేటప్పుడు మనం లోపల ఏమనుకోవాలంటే, ఈ జ్యోతి జ్ఞాన జ్యోతి అయి నాలో వెలగాలి, భగవంతుని చేరేందుకు నాకు మార్గం దొరకాలి. ఇలాంటి ధోరణితోటి కనుక దానం చేస్తే మంచిది. ఇదే పద్ధతి. ఓకే. పాత్ర నిండా దాని నిండా నెయ్యి మాత్రం పోయాలి. కొంచెం ఒత్తి వెలిగించి ఇవ్వటం కాకుండా ఆజ్యము అంటే నెయ్యి సరిపడా ఉండి ఒత్తి వేసి వెలిగించిన దాన్ని దానం చేస్తే విశేషం. మీ ఇంట్లో ఏదైనా సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు, కార్తీకంలో వ్రతాలు చేసుకుంటారు కదా, అర్చక ఆయన వస్తారు కదా, ఎవరో ఒక పురోహితుడిని పిలుస్తారు కదా, అయ్యగారిని, ఆయనకి ఇవ్వండి. దేవాలయంలో అయ్యగారులకి ఇవ్వచ్చు. పక్కన ఏదో శంకర మఠం ఉంది, అక్కడ ఒక అయ్యగారికి తీసుకెళ్ళి ఇవ్వండి. మన ఇంటికే పిలిచి ఇచ్చుకోవచ్చు, ఆయన వాళ్ళ దీపదానం చేస్తాను అని. దీంతో పాటు ఒక పిండి దీపాన్ని కూడా, అందులోనే ఇది పెడతాము, వెండిది ఉంది అనుకోండి, దాంట్లోనే పిండితోటి ఇలా దీనిలాగా చేసి అందులో పెట్టి కూడా ఇవ్వచ్చు. మీరు వెండిది ఇవ్వలేం, పిండి దీపారాధన చేసేనే వెండి. దక్షిణ ఇవ్వండి, 100, 1000, 116లో, శక్తి కొలది 116లో మీ ఓపికను బట్టి అంతే ఇవ్వండి, సరిపోతుంది. దీనికి ఇంకా ప్రత్యేకించి అంటే పలానా వారే ఇవ్వాలి, స్త్రీలే ఇవ్వాలి, పురుషులే ఇవ్వాలి ఏమి లేకుంటే ఎవరైనా, దీంట్లో ఏ విచక్షణ లేదు. పెద్దవాళ్ళు అందరూ, చిన్నవాళ్ళు, కుల విచక్షణ లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. మనం దీపం ఇవ్వాల్సింది మాత్రం బ్రాహ్మణుడికి అని చెప్తుంది కార్తీక పురాణం. బ్రాహ్మణుడికి ఇవ్వాలి. కుల విచక్షణ, వయోలింగ విచక్షణ లేదు, ఆడవాళ్ళు మగవాళ్ళు లేదు, భర్తలు సభర్తృక అభర్తృక అది కూడా లేదు, భర్త లేరు, భార్య లేదు, ఇలా ఏం లేదు, ఎవరైనా ఇచ్చుకోవచ్చు. సంతోషరామ్ గారు, నమస్తే. నమస్తే.